హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. నా దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి అంకితం చేసి ఇవాళకి 75 సంవత్సరాలు గడిచింది. రాజ్యాంగం మన దేశం యొక్క ఆత్మ. ఈ రాజ్యాంగము అంటే ఏంటి? రాజ్యాంగాన్ని రాసిన తర్వాత బాబాసాహెబ్ ఏమన్నారు ఈ రాజ్యాంగం గురించి చాలా తక్కువ లెంత్లో ఒక వీడియో చేద్దామనుకుంటున్నాను. అందరూ విని ఆచరిస్తారని, తెలుసుకుంటారని నా ప్రయత్నం. రాజ్యాంగము జాతిగా నిలిపింది, దేశంగా కలిపింది మనందరినీ. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంత మంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది. తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకున్నా, ఎలాంటి వివక్ష లేకుండా కంటి రెప్పల కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతుంది. కనిపించిన సింహల్లా, ఆపన్నుల పాలిట జీవన రేఖల 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అనుక్షణం ఊపిరులూదుతోంది మన రాజ్యాంగం. అందుకే నేడు భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవం సందర్భంగా నా అంతరంగం బాబాసాహెబ్ గారి మాటలని చదివి ఆకళింపు చేసుకొని, వారి మాటలని నా మాటల్లో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వారు ఏమన్నారంటే, నా శరీరం చచ్చిపోయినా భారత రాజ్యాంగ రూపంలో నేను బ్రతికే ఉంటాను. రాజ్యాంగాన్ని చంపినప్పుడే నేను శాశ్వతంగా కన్నుమూస్తాను అన్నారు. రాజ్యాంగం దుర్వినియోగం అయిందని నేను కనుగొంటే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే అని అన్నారు. రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని విమర్శించొద్దు, దాన్ని అమలు చేసే వారిని నిందించాలి. ఇంకేమన్నారంటే, నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతో పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే అని. ఇంకా భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాల నుంచి కొల్లగొట్టి రూపొందించిందని ఎవరైనా వర్ణిస్తే గర్వపడతాను. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పేం లేదు అని అన్నారు. ఇంకా గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తాడు. ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అంకితం చేసే సందర్భంలో అన్నారు. ప్రజలందరూ రాజ్యాంగాన్ని చదివి ఆ రాజ్యాంగంలో ఏముంది అనేది తెలుసుకుంటే మన దేశము ప్రపంచాన్ని పక్కన పెట్టండి, మన దేశము ఇప్పుడున్న దానికంటే చాలా గొప్పగా ఉంటుంది. నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పేరుతో ప్రజలని చదువుకు దూరం చేసే ప్రయత్నమే చేస్తున్నాయి తప్ప ఉచిత విద్య ఎవరు ఇవ్వట్లేరు. ఉచిత పెన్షన్, కళ్యాణ లక్ష్మి, బస్సు ఉచిత ప్రయాణం, ఇంకా ఏమున్నాయి పథకాలు మన రకరకాల పెన్షన్లు, విడో పెన్షను, తర్వాత వికలాంగ పెన్షను, ఇన్ని పెన్షన్లు ఉచితం చేసి ప్రజలని ఆలోచించకుండా చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. ఎప్పుడైనా సరే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే
అక్షరాస్యత ఉండాలి, అక్షరాస్యులు ఎక్కువగా ఉండాలి. ఏ దేశంలోనైతే అక్షరాస్యులు ఎక్కువ శాతంలో ఉంటారో అక్కడ సంపన్నత సంపద ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ దేశంలో కష్టంలో పాలు పంచుకుంటారు. అప్పుడు దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి, మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు కొందరైతే అసలు చదివే రాని వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. రాజ్యాంగంలో ఏముందో తెలుసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అవుతారు. ఎంతసేపు మిడిమిడి జ్ఞానంతో ఇది నా రైటు అని రోడ్ల మీద కొట్లాడుకునే వాళ్ళే కానీ ఇది నా బాధ్యత అని కొట్లాడేవారు ఒక్కరు కూడా కనపడరు. చాలా సందర్భాల్లో ఆవేశం వచ్చినప్పటికీ కూడా ఎంతసేపు ఈ ప్రజలందరూ కూడా బానిసత్వానికి, అలసత్వానికి, లేజీనెస్కి అంటే సోమరితనానికి అలవాటు పడి, ఉచిత పథకాలకు అలవాటు పడి, బియ్యం అయితేనేమి, పప్పులైతేనేమి రకరకాల ఉచిత పథకాలకు అలవాటు పడి తన బాధ్యతను తెలుసుకోలేకపోతున్నారు ప్రజలందరూ. రాజ్యాంగంలో మీ జీవితాలు ఉన్నాయి, రాజ్యాంగంలో మీ పిల్లల జీవితాలు ఉన్నాయి. రాజ్యాంగానికి కులం, మతం ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో రాసింది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కోసం రాసినటువంటిదే రాజ్యాంగం. రాజ్యాంగంని పేజీ చదవండి వీలైతే. అందులో మీ జీవితం మీకు కనపడుతుంది, మీ హక్కులు కనపడతాయి, మీ బాధ్యతలు కనపడతాయి. అనేక రకాల పనికిమాలిన సాహిత్యం చదివి వీడిని వాడని వీడు దూషించుకుంటూ పురుగుల్లో పురుగుల్లాగా, జంతువుల్లాగా బ్రతకడం కంటే రాజ్యాంగాన్ని చదివినట్లయితే మహోన్నతమైనటువంటి వ్యక్తిగా బ్రతకవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే, మీ జీవితం యొక్క విలువ తెలుసుకోవాలంటే, మీ హక్కులేంటో తెలుసుకోవాలంటే, మీ సమాజంలో మీ పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆయన తన జీవితకాలం అంతా కూడా కష్టపడి అక్షరం ప్రతి అక్షరం రాసేటప్పుడు ఎన్ని త్యాగాలు చేశారో, తన కుటుంబ సభ్యులని, తన భార్యని, తన కొడుకులని పోగొట్టుకున్నా కూడా ఆయన చెల్లించలేదు. ఈ దేశానికి అణగారిన వర్గాలు అనేకం ఉన్నాయి, వాళ్ళు పీడించబడుతున్నారు, వాళ్ళ హక్కులేంటో వాళ్ళు తెలుసుకోలేకుండా బానిసలుగా బ్రతుకుతున్నారు అని చెప్పి అనేక వర్గాల గురించి, యావత్ దేశం గురించి ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని పణంగా పెట్టి రాసినటువంటిదే రాజ్యాంగం. అది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, దేశ మానవాళికి సంబంధించిన ఏకైక పవిత్ర గ్రంథం రాజ్యాంగం. అందరూ చదివి తెలుసుకుంటారని ఈ చిన్న ప్రయత్నం. నా ప్రయత్నం ఏమాత్రం ఫలించినా నేను ధన్యురాల్ని. మన చుట్టూ అనేక గ్రంథాలు ఉండొచ్చు, కానీ మనం చదవాల్సిన ఏకైక గ్రంథం రాజ్యాంగం. రాజ్యాంగం చదివితే నీకు జీవితాన్ని ఇస్తుంది. రాజ్యాంగాన్ని చదివితే నీ హక్కులేంటో నువ్వెవరిని ప్రశ్నించాలి, ఎప్పుడు ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించాలి, నీ జీవితాన్ని నీకు కాకుండా దోచుకుంటుంది ఎవరు అనేది నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు అంటే ప్రతి ఒక్క భారతీయుడు. కాబట్టి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదివించండి. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు కూడా నేను విద్యా వ్యవస్థ అంటుంటాను కదా. నా విద్యా వ్యవస్థ పట్ల ఒక టీచర్గా నేను నా 23 ఏళ్ళ సర్వీస్లో ఇప్పటివరకు ఎన్నడూ కూడా సంతృప్తిగా లేను. పట్టిస్తున్నారు, పిల్లల్ని ప్రశ్నించకుండా చేస్తున్నారు, వాళ్ళ మానసిక వికాసాన్ని వృద్ధి చేయకుండా ఉన్నటువంటి సిలబస్ అదంతా కూడా మార్చేయాలి. వీలైతే రాజ్యాంగాన్ని సిలబస్గా పెట్టాలి. వీలైతే కాదు, ప్రజల మేలు కోరుకుని ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు నిజమైన విద్యనే ఇస్తాయి, విద్యార్థులకు నిజమైన విద్యనే ఇస్తాయి. కాబట్టి రాజ్యాంగాన్ని సిలబస్లో పెట్టాలి అనేది నా రిక్వెస్ట్ అన్ని గవర్నమెంట్లకి, నా దేశంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్లకి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి, అన్ని విద్యా సంస్థలకి రిక్వెస్ట్. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా
కులము మతము అనే దాన్ని పట్టుకొని వేలాడుతూ ప్రజల మధ్య గోడలు కడుతూ ప్రజలను విభజిస్తూ వాళ్ళు మాత్రం చాలా హుందాగా బతికిస్తుంటారు. అంటే రాజ్యాధికారంతో గొప్పగా బతికిస్తుంటారు. వాళ్ళను ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు నిరక్షరాస్యతలో, పేదరికంతో, బానిసత్వంతో బ్రతకాలనేది వాళ్ళ సిద్ధాంతం, రాజకీయ నాయకుల సిద్ధాంతం. అందుకే ప్రజలు కనుక విద్యావంతులైతే వాళ్ళ హక్కుల గురించి కొట్లాడతారు, ప్రశ్నిస్తారు. ప్రజలు కనుక ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల యొక్క ఉనికి ఉండదు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజలను అక్షరాస్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని చదివి మీ జీవితానికి ఉన్నటువంటి హక్కులేవో తెలుసుకుంటారని నా ప్రయత్నం. థ్యాంక్ యూ.